హలో అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల కానించి మా పిల్లలైతే బిర్యానీ అయితే మిస్ అయిపోయారు. వాళ్ళు డాడీ చేసిన బిర్యానీ అంటే 2-3 నెలలు అయితే అయిపోయింది మా పిల్లలు తినక బిర్యానీ. అందుకోసమైతే ఈ రోజైతే మా ఆయన బిర్యానీ అయితే ప్రిపేర్ చేసడానికి వచ్చారంట. అప్పుడు సెలవులకి అప్పుడు చేశారు, తిన్నారు. అప్పటి నుంచి మరి పిల్లలకి లీవ్ దొరకలేదు, రాలేదు, తేలేదు. ఇప్పుడైతే మా ఆయన అయితే ఈ రోజైతే బిర్యానీ చేయడానికి అయితే రెడీ అయితే చేస్తారు. మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ రైస్ అయితే ఇలాగ బ్రౌన్ కలర్లోనే ఉన్న రైసే తీసుకోవాలి, బాస్మతి రైస్. అప్పుడు కానీ బిర్యానీ అయితే దమ్ బిర్యానీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి కిలో చికెన్ అయితే తీసుకొచ్చారు. 1/2 కిలో ఆ బిర్యానీ వేయడానికి 1/2 కిలో అయితే కర్రీ వండడానికి తీసుకొచ్చారు. అయితే ఎంత చాలాసార్లు అంటారు, నువ్వు కూడా నేర్చుకో, నువ్వు కూడా చెయ్యు, ఎన్ని రోజులు నేను చేస్తాను అని. కానీ నాకు ఆ రిస్క్ వద్దు, నేను చేయను. నాకు ఆ టేస్ట్ కూడా రాదనమాట. ఆన్ చేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ నేను చేయను అనమాట. అంత రిస్క్ నేను తీసుకోను, కానీ చాలా బాగుంటుంది. ఏమటికి అమ్మటి చెప్పుకోవాలి, కానీ మా ఆయన వంటలు అయితే చాలా బాగా చేస్తారు. కొంతమంది బాయ్స్ వచ్చినా కూడా చెయ్యరు, లేడీస్ చేయాలని పడతారు. కానీ మా వారు అలా కాదు, చేస్తారు. ఆయన చేయాలి, మా పిల్లలు తినాలి. ఓకేనండి, ఈరోజైతే ఇలాగైతే బిర్యానీ అయితే రెడీ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఆనియన్ ఫ్రై చేసుకొని బయటకైతే తీసుకోవాలి. దాంట్లో వేసుకొని చికెన్లోనే మనం ఎంత చికెన్ వేస్తామో అంత చికెన్ దీంట్లో మంచిగా అయితే కడుక్కొని వేసుకొని పెరుగు, మసాలా దినుసులు, బిర్యానీ దినుసులు మొత్తం అయితే కారము, పసుపు అంత వేసేసి దీంట్లోనైతే కలిపేయాలి. అలాగే ఆయిల్, గీ, నిమ్మకాయ కొంచెం కూడా పిండుకోవాలి. అలాగే కలిపేసి ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లేకపోతే బయటనే పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టుకొని 50% బాయిల్ అయిన వరకు అయితే చూడాలి రైసు. దాంట్లో వాటర్ తీసేసి దీంట్లో చికెన్లో వేస్తే మనకి గ్రేవీ లాగా బాగుంటుంది అనమాట. కొంచెం మసాలాగా చాలా బాగుంటుంది. వాటర్ వేయకంటే ఈ వాటర్ వేయాలి. రైస్లో వాటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. దాంట్లో ఆల్రెడీగా వేసాం కదా మసాలా, బిర్యానీ దినుసులు అన్నీ, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ చెక్క, అవన్నీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 50% అయితే రైస్ అయితే అయింది కదా, దీంట్లో వేసుకొని దీని మీద సహజీర ఉంటుంది కదా, సహజీర కొంచెం వేసుకొని నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర కొంచెం జల్లుకొని దాని మీద మళ్ళీ రైస్ వేసుకొని మొత్తం అయితే ఇలాగైతే చేసుకోవాలి. కింద నుంచి బాయిల్ అవుతుంటుంది కదా చికెను, అది వచ్చి పైకి అయితే వస్తుంటుంది. ఇప్పుడు వచ్చేసి దీని మీద కొంచెం గీ వేసి మళ్ళీ దాని మీద కొత్తిమీర, పుదీనా, కొంచెము సహజీర వేసి దానికి తగ్గట్టు మూత అయితే పెట్టుకోవాలి పైన. దానికి పెట్టిన తర్వాత కొంచెం బరువు అయితే దానిపైన పెట్టాలి. 20 మినిట్స్ సిమ్లో పెట్టేసి కింద అయితే పెనము పెట్టేసి దాని మీద ఈ కళాయి పెట్టేసి 20 మినిట్స్ అంట. ఓన్లీ కంప్లీట్ 20 మినిట్స్ ఉంటే మాత్రం బాయిల్ అయితే అయిపోతుంది. చికెన్ బిర్యానీ అయితే దమ్ బిర్యానీ సూపర్గా అయితే ఉందంట. ఈరోజు చాలా బాగుంది. ఎప్పుడు చేసినా మా ఆయన టాప్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మా పిల్లలు అయితే రెడీగా అయితే మా చిన్నోడు ఉన్నాడు తినడానికి. చూడండి, వాడితో నోటితో చెప్తాడు. బాగుంది, చూపురా.